డెడ్పూల్ అండ్ వల్వరిన్ ట్రైలర్ థాట్స్. సో ఫస్ట్ అదేదో క్యాఫేలో మాట్లాడుతూ ఉంటారు బార్ టెండర్. ఆ సీన్ దేన్ని రీకాలింగ్ తెలుసా, దేన్ని ఇన్స్పిరేషన్? ఏంటి? ఎక్స్మెన్ ఫస్ట్ క్లాస్లో, ఎక్స్మెన్ ఫస్ట్ క్లాస్ అంటే ఇది యంగ్ వాళ్ళు అందరు యంగ్ ఉన్నప్పుడు, అందరు యంగ్ ఉన్నప్పుడు ఎక్స్మెన్ రిక్రూట్ కొంతమంది మ్యూటెంట్స్ రిక్రూట్ చేసుకుందామని వస్తారు. అప్పుడు ఒక బార్లో వల్వరిన్ ఉంటాడు, ఆ సీన్ లాగా. కానీ ఆ మ్యూటెంట్స్ రిక్రూట్ చేసుకునేవాడు డిఫరెంట్ అయిపోయి ఇప్పుడు డెడ్ పూల్ వచ్చేసాడు. క్యూట్ కి డెడ్ పూల్ కమన్ గైస్ లెట్స్ గో అంటాడు. అప్పుడు ఎక్కడికో తీసుకెళ్తాడు. దాంట్లో అప్పుడు వల్వరిన్ ఏమంటాడు అంటే చిన్న సైజ్ వస్తుంది, గోవే లేడీ ఏదో అంటాడు. డెడ్ పూల్ ని లేడీ అని పిలుస్తాడు. దాని తర్వాత అది గన్ పైన ఏదో రాస్తుంటాడు స్మైల్ అని. గన్ పైన ఏం రాస్తుంటే కెమెరా చేసేటప్పుడు స్మైల్ బిఫోర్ ద ఫ్లాష్ సంథింగ్ ఏదో రాస్తుంటది. సో వాడి కూడా స్మైల్ బిఫోర్ ద ఫ్లాష్ అని చెప్పి అట్లా. అప్పుడు వాడు క్యూట్ క్లాస్ వస్తాయి, చిన్న బేబీ క్లాస్ వస్తాయి. అప్పుడు వాడు ఏదో డైలాగ్ అంటాడు, అంటే దిస్ ప్రాబ్లమ్ ఇస్ కామన్ ఫర్ వల్వరిన్స్ అబవ్ 40. అదే అంటే దాని మీనింగ్ ఇండైరెక్ట్ గా వాడు అబవ్ 40 ఉండే వల్వరిన్స్ ని కలిసాడని, చాలా వల్వరిన్స్ ని కలిసాడు అని. దిస్ ఇస్ నాట్ హిస్ ఫస్ట్ వల్వరిన్. ఈ వల్వరిన్ ట్రైలర్ లో ఉన్న వల్వరిన్స్ ఏమంటావా? ఐ మీన్ సూట్ వేసుకున్న వల్వరిన్ ఏమో, ఎందుకంటే ఒక వల్వరిన్ ఫుల్ హ్యాండ్ వేసుకున్నాడు, ఒక వల్వరిన్ ఫుల్ హ్యాండ్ అది చినిగిపోయినా చూపిస్తారు. కానీ సేమ్ వల్వరిన్ అనుకుంటా. ఎందుకంటే ఆ టోన్ నువ్వు చెప్పినట్టు వాయిడ్ ఫైట్ లో ఫుల్ ఉంటది, దాని తర్వాత వాడి ఆర్మ్ ఎక్స్పోజ్ అయి ఉంటది. అది నీకు ఏమైనా తేడా కొట్టిందా? నాకేం కొట్టలేదు. నాకు డౌట్ వస్తుంది సిజిఐ కాదా అని. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా నీట్ గా ఉంది, సిజిఐ అయితే మటుకి చాలా బాగుంది. వాడికి ఏదో అయిందంట కదా, అదే ఆర్మ్ సన్ కి చూపించకూడదు. ఆర్మ్ కాదు, వాడి బాడీ అంతా స్కిన్ క్యాన్సర్ ఉంది, హ్యూజ్ సిజిఐ ఉండొచ్చు. కానీ అది ఇండోర్ లో షూట్ చేసి ఉంటే సీజీ అవసరం లేదు కదా. అవుట్డోర్ సన్ గ్రీన్ స్క్రీన్ పెట్టి గ్రీన్ స్క్రీన్ చేస్తే సీజీ అవసరం లేదు. కానీ సీజీ చేసి ఉంటే మాత్రం సూపర్ ఉంది, వెరీ నైస్ గైస్. కానీ కాకపోతే అంటే చాలా స్మూత్ గా ఉంది హ్యాండ్, చాలా ఆయిలీగా క్యూట్ బేబీ లాగా. ఇట్లా లైక్ స్లాబ్ చేస్తే బూయి బూయి అని అంటే బేబీస్ అంటే క్యూట్ ఉంటారు కదా, అలా ఉంది అది. ఏమో మరి రియల్ అయి ఉండొచ్చు ఏమో, నాకైతే ఏం తెలియదు దాని గురించి. కానీ స్కిన్ క్యాన్సర్ ఉందనే మాట అయితే నిజం. ఇది ఫైట్ అంతా యాంట్ మ్యాన్ హెడ్ బ్రో లోపల అసలు నేను చూడలేదు, ఐ మీన్ నేను గమనించలేదు, వీడు గమనించి చెప్పాడు. యాంట్ మ్యాన్ స్కల్ లోపల, హెడ్ లోపల స్కల్ ఉంటది. అదే ఇంత క్రీపీ. ఆ స్కల్లోనే ఫైట్ జరుగుతుంది. అప్పుడు చూపిస్తారు ప్రొఫెసర్ ఎక్స్ ట్విన్ సిస్టర్, ఆమె పేరు కసాండ్రా నోవా అనుకుంటా. ప్రొఫెసర్ వై బేటా వర్షన్ ఆఫ్ ప్రొఫెసర్ ఎక్స్. కసాండ్రా నోవా అనేది నాకు తెలిసి ప్రొఫెసర్ ఎక్స్ ఈవిల్ ట్విన్. వూమ్ లో ప్రొఫెసర్ ఎక్స్ కి ఫుల్ బ్రెయిన్ పవర్ అంతా వచ్చేసి ఆమె నూబ్ లాగా సంథింగ్ అట్లాగే ఏదో ఉంటది. వూమ్ లో సంథింగ్ ఏదో జరుగుతుంది, ఇద్దరికి మధ్య గొడవ. అప్పుడు ఏం విలన్ అయిపోవడం సంథింగ్ ఏదో జరుగుతుంది. అది ప్రొఫెసర్ ఎక్స్ కామిక్స్ లో అయితే అది జరిగింది, కానీ మూవీలో అదే జరుగుతుందని తెలియదు. ఎందుకంటే మూవీ మొత్తం మార్చేస్తాడు, కామిక్స్ లో ఉన్నట్టు చేయడం మూవీ. యాక్చువల్లీ థార్ రాగ్నరాక్ లో హెలా క్యారెక్టర్ చాలా డిఫరెంట్. కామిక్స్ లో ఇన్ఫినిటీ స్టోన్స్ ఉన్నాయి. అసలు థానోస్ కి ఇన్ఫినిటీ స్టోన్స్ ఎందుకు కావాలి? కామిక్స్ లో డెత్ అని ఒక ఆమ్ ఉంటుంది, నేను చదివాను. ఇన్ఫినిటీ గాడ్లెట్ ఆమ్కి ఇవన్నీ తెచ్చుకుంటే నీతో ప్రేమిస్తాను. దానికి ఇన్ఫినిటీ వారికి ఏమైనా సంబంధం ఉందా? హీ వాంట్స్ టు కిల్ హాఫ్ ద వరల్డ్. అంటే ఉన్న జనాల కంటే రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి, బట్ బ్రో డిడ్ంట్ వాంట్ టు డబుల్ ద రిసోర్సెస్, హీ వాంటెడ్ టు హాఫ్ ద పాపులేషన్. కానీ ఇన్ఫినిటీ గాడ్లెట్ కామిక్ బుక్ కి దీనికి సంబంధం ఏదో లేదు. సో ఇది కూడా అలాగే ఏదైనా ఉండొచ్చు, ప్రొఫెసర్ వై సంథింగ్ ఏదో. అరే చాలా బాగా పెట్టారు ఆ పేరు, ప్రొఫెసర్ వై. ప్రొఫెసర్ వై కాదు యాక్చువల్లీ, ఏదో ఆగుతున్నాడు. వల్వరిన్ ఇంకా డెడ్ పూల్ లాస్ట్ సీన్ అయితే నాకు డౌట్. నేను యాక్చువల్లీ చెప్పాలంటే, నువ్వు ఆ థంబ్నైల్ చూసావా? డెడ్ పూల్ అండ్ వల్వరిన్ థంబ్నైల్, ఇప్పుడు ట్రైలర్ థంబ్నైల్ వాళ్ళిద్దరు లైక్ ఎంత ఫ్యాన్ మేడ్ ఆర్ట్ లాగా ఉందంటే అది ఫేక్ అనుకున్నాను నేను. ఎవరికి తెలియకుండా ఎవడు రిలీజ్ చేస్తాడు? మనకి నాకు నార్మల్ గా తెలుస్తుంది రా ఇన్స్టాగ్రామ్ లో, అట్లా దిస్ విల్ రిలీజ్ నెక్స్ట్ డే లేకుంటే తెలుస్తుంది. సడన్ గా వచ్చేసింది.
నేను ఇంకా ఛానల్ పేరు చూస్తే రయాన్ రెనాల్డ్స్ అని ఉంది. ఆ రయాన్ రెనాల్డ్స్ స్పెల్లింగ్ మిస్టేక్ ఏమైనా ఉందా అని చెప్పి మళ్ళీ చూసా. ఆఫీషియల్ అది. ఒక్కొక్క నిమిషానికి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ పెరిగిపోతా ఉన్నాయి. లాస్ట్ పోర్టల్ సీన్ స్పైడర్ మ్యాన్ రిలేషన్ కూడా ఉండొచ్చు. నేను నమ్మలేకపోయారు అసలు. అంటే బ్రెయిన్ లో రిజిస్టర్ అవ్వట్లేదు ఇంకా అదంతా. చాలా సర్రియల్ గా ఉంది. అదే అంటే అసలు జరుగుతుందా, నిజమేనా ఇది అన్నట్టు. కొన్ని మూవీస్ లో అట్లా జరుగుతుందని చెప్పేసి అసలు జరగదు కదా. అంటే ఏదో రాండమ్ క్లిక్ బై ట్రైలర్స్. క్లిక్ బై ట్రైలర్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? ఇన్ఫినిటీ వార్ ట్రైలర్. ఎందుకు లాస్ట్ లో వకాండాలో హల్క్ ని చూపిస్తారు. అవునా? హల్క్ రన్నింగ్ చూపిస్తారు ట్రైలర్ లో. అక్కడ హల్క్ బస్ట్ ఉంటుంది రన్నింగ్. అది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఐరన్ మ్యాన్ ని అంటే ఆ పోర్టల్ ఓన్లీ ఆ లాస్ట్ సీన్ లో రాదని, ముందర ఎప్పుడు వస్తుంది పోర్టల్. నాకు తెలిసి సగంలో వస్తుంది. అదే సగంలో వచ్చి ఐ డోంట్ థింక్ ప్రొఫెసర్ వై ఈస్ ద రియల్ విలన్. డూమ్స్డే డాక్టర్ డూమ్స్డే డీసీ రా. డాక్టర్ డూమ్ వాడు రియల్ విలన్. డూమ్స్డే డాక్టర్ డూమ్ కాదో తెలియదు. ఐ డోంట్ థింక్ ఇట్స్ డాక్టర్ డూమ్. డాక్టర్ డూమ్ ఉంటే ఇట్లా రివీల్ చేయరు. సమ్ ర్యాండమ్ క్యామియో అయి ఉంటుంది అది. బట్ ఐ డోంట్ థింక్ ఇట్స్ ద మెయిన్ విలన్ డాక్టర్ డూమ్. కానీ లాస్ట్ సీన్ ఎట్లా అనిపించింది నీకు? నాకు లాస్ట్ సీన్ ఫిల్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బుర్రపాడు సీన్ అది. అసలు బ్రో ఇట్లా లైక్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ నో వే హోమ్ అన్నట్టు సీన్ అది. క్లిఫ్ హ్యాంగర్. కానీ టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో డజంట్ మేక్ సెన్స్. బాగాలేదు. డజంట్ మేక్ సెన్స్ కాదు. అంటే ఏమో ఆ కలర్ కాంబినేషన్స్, ఆ పోర్టల్ పొజిషన్, ఐ డోంట్ థింక్ ఈ ఎగ్జాక్ట్ సీన్ సినిమాలో ఉండొచ్చు అని. ట్రైలర్ కోసం చేసిన సీన్ లా ఉంది. పోర్టల్ ఉంటుంది కానీ ఎగ్జాక్ట్ సేమ్ సీన్ ఉండదు. అంటే అంత పోర్టల్ పెడితే ఆ పోర్టల్ చూసి చిరాకేసిందిరా నాకు. ఈ సినిమాలో వాడతారు చూసావా, ఊరి పేరు భైరవ్ కోన. చూడలేదా నువ్వు? చూసాను లాస్ట్ లో ఇంటర్వెల్ లో కూడా పోర్టల్ వస్తుంది. ఇన్ఫినిటీ వార్ డస్ట్ ఎఫెక్ట్ కూడా ఉంటది. అదే ఇన్ఫినిటీ వార్ తెలుగు రీమేక్. సో ఆ పోర్టల్ చూసి చిరాకేసింది నాకు. సో అక్కడ ఫేక్ గా అనిపించింది కదా భైరవ కోనాలు. నాకు ఈ ట్రైలర్ లో కూడా ఫేక్ గా అనిపిస్తుంది దానివల్ల. నాకు తెలిసి సినిమాలో చాలా మంచిగా ఉంటుంది. ఈ సీనే ఉండొచ్చు కానీ ఇంకొంచెం మంచిగా తీయచ్చు. ఇప్పుడు ఈ సీన్ ఉండకపోయినా పోర్టల్ అయితే ఉండదు. పోర్టల్ ఉంటది. ఆ పోర్టల్ కొంచెం మంచిగా సీజ్ చేసేయడం. నాకు తెలిసి ఆ పోర్టల్ లోపల ఉండే పాట అంతా వైట్ చేశారు. సినిమాలో వైట్ ఉండదు అది. వాళ్ళిద్దరు దూకేటప్పుడు పోర్టల్ లోపల వైట్ గా ఉంటది. అవునా? ఆ పోర్టల్ లోపల ఎక్కడికి వెళ్తున్నారని కనిపించదు కదా. చూపారు సినిమాలో చూపిస్తారు. లైటింగ్ ఎఫెక్ట్స్ అన్ని అడ్జస్ట్. బ్రో ఐ థింక్ సినిమాలో అక్కడ ఎవరో క్యారెక్టర్ ఉంటారు బ్రో. కాదు లైబ్రరీ వాంగ్ అక్కడ శాంక్టోరం దాని లోపల వెళ్తారేమో ఇద్దరు మళ్ళా. బ్రో ఆ పోర్టల్ ఓపెన్ చేసింది. ఐ విల్ గివ్ యూ కంప్యూటర్ జీ ఆప్షన్స్. ఆప్షన్ 1 డాక్టర్ స్ట్రేంజ్, ఆప్షన్ 2 వాంగ్, ఆప్షన్ 3 నెడ్, ఆప్షన్ 4 టిక్ 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 టిక్. నన్ ఆఫ్ ది అబవ్. చెప్పు. టిక్ 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 టిక్. ప్రాబబ్లీ వాంగ్. టిక్. కంప్యూటర్ జీ లాక్ కర్ దీజియే. వాంగా? వాంగ్ ఏమో నాకైతే డాక్టర్ స్ట్రేంజ్ డౌట్. పోయాడా? పోలా బ్రో. వాంగ్ లాస్ట్ సీన్ ఏంది? మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ లో వాంగ్ లాస్ట్. షాంగ్‌చి తర్వాత బ్రో మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్. కానీ షాంగ్‌చి ఈ మూవీ కన్నా బిఫోరే కదా. అంటే శాంక్టోరియం లో వస్తాడు. ఇప్పుడు వాంగ్ పొజిషన్ ఏంటని అడిగావు నువ్వు. ఏంది? అదే డాక్టర్ స్ట్రేంజ్ లో ఏం జరిగింది? డాక్టర్ స్ట్రేంజ్ 2 లో లాస్ట్ లో షాంగ్‌చి వస్తాడు కదా. షాంగ్‌చిలో లాస్ట్ లో వాంగ్ వస్తాడు రా. ఓకే ఏమవుతుంది? వాంగ్ బతికే ఉంటాడు బ్రో, ఏం అవ్వదు వాడికి. డాక్టర్ స్ట్రేంజ్ క్లియర్ వెళ్ళిపోతాడు. మూడో కన్ను ఓపెన్ చేసి హాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ ఫ్లెక్సింగ్ మై థర్డ్ ఐ అని చెప్పి. సో డెఫినెట్లీ ఉండొచ్చు డాక్టర్ స్ట్రేంజ్. ఎందుకంటే మూడో కళ్ళతో విలన్ అది ఉండొచ్చు. నేను అనుకునేది అక్కడ ఏదో క్యారెక్టర్ ఉంటాడు అనుకుంటున్నారా, రాదర్ దెన్ ప్లేస్ ఒక క్యారెక్టర్ అక్కడ ఉంటుంది అనుకుంటున్నా. క్యూట్ గా. నీకు జస్టిస్ లీగ్ సినిమా చూసావా నువ్వు? పెద్దది స్నైడర్ కట్ 4 hours చూసావా? కొంచెం చూసాను. లాస్ట్ సీన్ అది ఫ్లాష్ పరిగెత్తుకుంటాడు. అంటే ద వరల్డ్ ఇస్ గోనా ఎండ్ ఇఫ్ ఇట్ డజంట్ రన్. ఆ సీన్ గుర్తుందా? షార్ట్స్ లో అది కాదు, ఒక పోర్టల్లో డార్క్ సైడ్ వస్తాడు. డార్క్ సైడ్ స్టెప్ అండ్ వుల్ఫ్ ని ఇష్టం వచ్చినట్టు ఆడేసి ఆ పోర్టల్లోకి పంపించేటప్పుడు వండర్ ఉమెన్ వచ్చేసి స్టెప్ అండ్ వుల్ఫ్ హెడ్ కట్ చేస్తుంది స్వాడ్తో. సో వాడి హెడ్ వెళ్ళి డార్క్ సైడ్ కాల్ దగ్గర పడుతుంది. గుర్తుంది. సో ఏంటి, ఆ పోర్టల్లో డార్క్ సైడ్ కనిపిస్తున్నాడు అన్నట్టు
ఈ పోర్టల్లో ఎవడానికి కనిపించచ్చు అని అనిపిస్తుంది నాకు. అందుకే వైట్ చేశారు. బికాజ్ ఇఫ్ ఇట్ ఇస్ అ ప్లేస్, ఏమో ప్లేస్ కూడా అయ్యి ఉండొచ్చు, బట్ ఐ డోంట్ థింక్ ఇట్స్ అ ప్లేస్ దట్ దే ఆర్ గోయింగ్. పోర్టల్లో అది కనిపిస్తుందేమో అని. ఇటర్నల్స్ లాస్ట్లో ఏమన్నా ఇటు వచ్చాడు హ్యారీ స్టైల్స్ వచ్చాడు. వాళ్ళు మెయిన్ ఏంటి, వాళ్ళకి ఏం చేయాలని ఉంది? ఏం లేదు, సినిమా ఫ్లాప్ అయింది. సినిమా ఫ్లాప్ అయింది. ఇటర్నల్స్ 2 రాదా? రాదు. ఇటర్నల్స్ 2 రాదు, ఇటర్నల్స్ వేరే సినిమాలో వస్తుంది. అదే వాళ్ళ మెయిన్ మోటివ్ ఏంటి ఇటర్నల్స్ ఎండ్ క్రెడిట్ సీన్ లో? హ్యారీ స్టైల్స్ ఎందుకు వచ్చాడు, దేని చేయడానికి? ఏమో బ్రో, సరదాగా వచ్చాడు. కాదు అంటే నీకు ఎందుకు దానికి డెడ్పూల్కి రిలేషన్ లేదు అంతే అంట. అంటే రిలేషన్ ఉండేది 4 అన్య. వెనమ్ ఉండొచ్చు, స్పైడర్ మ్యాన్. అరే నువ్వు వెనమ్ ఏమో రా, దిస్ ఇస్ నాట్ స్పైడర్ మ్యాన్ ఉండొచ్చు. సోనీ బేస్డ్ స్టఫ్ దీంట్లో ఉండదురా, సోనీ బేస్డ్ స్టఫ్ దీంట్లో ఉండదు. అవునా? అదైతే పక్కా నాకు తెలుసు. స్పైడర్ మ్యాన్ ఉండడు. ఆ పోర్టల్ ఓపెన్ చేసింది కూడా ఎవడో నెడ్ అంటే నీకు సోనీ వెళ్ళిపోతుంది మళ్ళీ, సారీ. సో వాంగే ఏదో అయ్యి ఉంటుంది. స్ట్రేంజ్ మోస్ట్లీ ఉండదండి. వెయిట్, స్ట్రేంజ్ మోస్ట్లీ ఉండొచ్చు, వాడు విలన్ ఉండొచ్చు మూవీలో. స్ట్రేంజ్ విలన్ ఉండొచ్చా? వాడు థర్డ్ ఐ వాడిని, అంటే థర్డ్ ఐ వాళ్ళు విలన్ అవుతున్నాడు. అరే మనము కార్ గురించి మాట్లాడుతున్నాం రా, ఐరన్ మ్యాన్ కార్. ఐరన్ మ్యాన్ రావచ్చు, ఐరన్ మ్యాన్ కార్ ఉంది దీంట్లో అని అనిపించింది. అంటే మేము అంటే అనిపించింది, అంత రీసెర్చ్ చేయలేదు. కానీ టూ రీజన్స్ నువ్వే చెప్పు. రీజన్ 1, మై ఫ్రెండ్ విల్ కంటిన్యూ. yes 2 రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ ఆ కార్ కలర్స్ ఉంది కదా, అది ఐరన్ మ్యాన్ మూవీలో గరాజ్ లో వాడి సూట్ కలర్స్ యాక్చువల్లీ ఫస్ట్ ఐరన్ మ్యాన్ సూట్ సిల్వర్ ఉండేది, రెడ్ అండ్ గోల్డ్ ఎందుకు మారిందంటే టోనీ స్టార్క్ జార్విస్ కి చెప్తాడు, ఇది వాడి ఫేవరెట్ కార్ కదా, సంథింగ్ యాడ్ అ బిట్ ఆఫ్. జార్విస్ అంటాడు ఇట్లా, మీరు సిల్వర్ కలర్ లో ఉంటే జనాలు భయపడుతున్నారు సార్ అంటే, యాడ్ అ బిట్ ఆఫ్ రెడ్, హాట్ రాడ్ రెడ్ అని అంటాడు. సో ఆ కార్ ని చూసి అంటాడు. ప్లస్ సెకండ్ రీజన్, ఆ కార్ లో లోగో ఉంది పైన, అంటే బెంట్లీ రోల్స్ రాయ్స్ అట్లాగా ఐరన్ మ్యాన్ ఫేస్ ఉంది, ఐరన్ మ్యాన్ ఫేస్ లోగో ఉంది. అదే అంటే ఆబ్వియస్లీ ఐరన్ మ్యాన్ రిలేటెడ్ అయితే 100%. సో అని ఆ సీన్ లో ఏం జరుగుతుంది మాకు అదే, అంటే మేబీ ఐరన్ మ్యాన్ మైట్ కమ్. టోనీ స్టార్క్ ఇంటర్వ్యూ, రాబర్ట్ డౌనీ జూనియర్ ఇంటర్వ్యూ చేశారు. ఏంటి ఈ మూవీ కోసం? వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్, ఏంటి మార్వెల్కి వస్తారా రారా, ఏంటి యూ థింక్ యూర్ టూ గుడ్ ఫర్ మార్వెల్ నౌ అని అడిగితే, నో బ్రో, ఐరన్ మ్యాన్ వల్ల నేను ఇక్కడ ఉన్నాను, నేను ఐరన్ మ్యాన్కి ఎప్పుడు ద్రోహం చేయను, సో ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను అన్న టోన్లో చెప్పాడు. ఎగ్జాక్ట్ వర్డ్స్ కాదు కానీ, యాక్చువల్లీ తెలుగులో మాట్లాడలేదు, ఇంగ్లీష్లో మాట్లాడాడు రాబర్ట్. సో ఆ టోన్లో చెప్పాడు. సో బేసిక్గా అంటే నా ఐడియా ఏంటంటే, సో రమ్మంటే వస్తాడు, ఒక ఎన్నో కోట్లు, మిలియన్స్ ఆఫ్ కోట్లు ఇచ్చేస్తే ఎస్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి వెళ్ళిపోతాడు కావాలంటే. బట్ హీస్ నాట్ ఇంపార్టెంట్ ఇన్ ద మూవీ. హీ డజంట్ షై. అంటే వాడు వస్తాడు, రమ్మంటే వస్తాడు, రాను అని మరి చెప్పడు. అది అంటే సో ఇఫ్ కెవిన్ ఫైగీస్ అంత డబ్బులు పెట్టి పిలవాలంటే పిలవచ్చు. సో ఈ మూవీలో ఉన్నాడా అంటే ఉండొచ్చు, చాలా హై బడ్జెట్ మూవీ ఇది. ఐరన్ మ్యాన్ రిలేటెడ్ అయితే పక్క ఏదో ఉందన్న, అదైతే తెలుస్తుంది. అంటే హ్యాపీ రాజ్, హ్యాపీ చన్ని వాట్ మళ్ళా తిరిగి చనిపోయింది, హ్యాపీ బతుకున్నాడు కాదు, హ్యాపీ సోనీనా మరి? హ్యాపీ ఐరన్ మ్యాన్, ఐ మీన్ మార్వెల్. సో నా థియరీ ఏంటంటే, ఆ యూనివర్స్ లో ఐరన్ మ్యాన్ ఉంటాడు, బతుకుంటాడు, అంటే వేరే యూనివర్స్ కదా, అది వాయిడ్ కదరా. అయితే వాయిడ్ లో వేస్ట్ అంతా వచ్చి చేరుకుంటది, ప్రూన్ అయిపోయినవన్నీ. మరి ప్రూన్ అవ్వలేదు కదా, మరి ఎఫెక్ట్ ఎట్లా వచ్చింది? డాక్టర్ స్ట్రేంజ్ అక్కడికి పోర్టల్ వేసాడు, డాక్టర్ స్ట్రేంజ్ ఆర్ సమ్మన్ పోర్టల్ వేసారు అక్కడికి. మరి ఆ కార్ ఎట్లా వచ్చింది? ఆ కార్ ప్రూన్ అయి ఉంటుంది. సో లోకి రిలేటెడ్ కూడా ఉండొచ్చు, లోకి రావచ్చు. లోకి రాడనుకుంటా నాకు తెలిసి, చాలా క్యామియోలు అయితే ఉంటాయిరా. వెరీ నైస్. ఐ థింక్ మార్వెల్ క్యామియోస్ ఉండవు, ఎక్స్మెన్ క్యామియోస్ ఉంటాయి అని అనుకుంటున్నా. అంటే పాత మూవీస్ లో చూసిన ఎక్స్మెన్ యాక్టర్స్ వస్తారు. అదే కెప్టెన్ మార్వెల్, అదేలే కెప్టెన్ మార్వెల్ ఎండ్ క్రెడిట్ సీన్ లో బీస్ట్ వాళ్ళు రావచ్చు. బీస్ట్, మోనికా రాంబో న్యూ క్యారెక్టర్. ఆ యూనివర్స్ పోలేదు కదా, ఏ యూనివర్స్? కెప్టెన్ మార్వెల్ యూనివర్స్. సో ఆ యూనివర్స్ లో బీస్ట్ ఇక్కడ రావచ్చు. ఆ పోర్టల్ అంతే, అందుకనే ఏమో
ఉండొచ్చు. ఎస్. ఇంకోటి రా, యాంట్ మ్యాన్ చూపిస్తారు కదా హెల్మెట్, ఆ సీన్ లో చాలా ఒక టీమ్ ఆఫ్ గూన్స్ ని చూపిస్తారు. వెయిట్, యాంట్ మ్యాన్ గాట్ ప్రూవ్డ్. అవును, అది వేస్టే. అది అది అదే అది వేస్టేనా? యాంట్ మ్యాన్ అది వాయిడేనా? యాంట్ మ్యాన్ గాట్ ప్రూవ్ అది అది యాంట్ మ్యాన్ హెడ్ వాయిడ్ లోనే ఉండిందో వాయిడ్, అది వాయిడ్, అది కానీ అక్కడ శాండ్ ఉంది. వాయిడ్. డెడ్ పూల్ ఇంకా వల్వరిన్ ఫైట్ చేసే దాంట్లో స్నో ఉంది. స్నో కాదురా, అది శాండ్ లాగా. కాదు స్నో, అది ఏ స్నో బ్రో. ఏమో కొంతమంది ఏమంటున్నారంటే లోగన్లో వల్వరిన్ చనిపోతాడు కదా, ఆ లాస్ట్ ఫైట్ వేర్ దట్ లాస్ట్ ఫైట్ టేక్స్ ప్లేస్, ఐ థింక్ దిస్ హోల్ మూవీ విల్ రివిజిట్ దట్ ప్లేస్. ఓహో, అంటే డెడ్ పూల్ మ్యూటెంట్ వర్సెస్ సంథింగ్ ఏదో అట్లా. అదే కదా, ఏదో రా తెలీదు. లాస్ట్ ఫైట్ ఏం జరుగుతుంది లోగన్లో? లోగన్లో ఫారెస్ట్లో ఫైట్ జరుగుతుంది. బైక్ వేసుకుంటాడు. ఇదేలే బైక్. లోగన్ అంటే ముసల్లో తెలుసు, బైక్ ఉంటుంది కదా. ఉండదు లోగన్లో, ఉండదు శ్రీ. ఓకే 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 ఎస్. సో ఐరన్ మ్యాన్ కూడా నా థియరీ ఏంటంటే అక్కడ ఆ పోర్టల్ మధ్యలో ఎప్పుడో వచ్చి ఐరన్ మ్యాన్ వచ్చి హలో ఐరన్ మ్యాన్ అంత సీన్ లేదు అక్కడ, అంటే ఏమో ఉండొచ్చు. ఇంకా మెయిన్ విజువల్ థింకింగ్. వాట్ విజువల్ థింకింగ్ ఏంట, ఆ ఐరన్ మ్యాన్ ఇక్కడికి వచ్చిన ఐరన్ మ్యాన్ మెయిన్ యూనివర్స్కి వెళ్తాడు. మార్వల్ ఐరన్ మ్యాన్ ఎక్కడ పోయాడో ఆ యూనివర్స్ మళ్ళీ తిరిగి వస్తాడు, ఈ వేరే యూనివర్స్ ఐరన్ మ్యాన్. ఓకే, అప్పుడు అంటే అవెంజర్స్ కంటిన్యూ చేయొచ్చు, సీక్రెట్ వార్స్ కూడా అట్లానే అవ్వచ్చు. అంటే అవ్వచ్చు. ఓకే సరే, ఇంకా అంతేనా క్లోజింగ్ థాట్స్? ఎస్, అంటే చాలా పోర్టల్ నాకు యాక్చువల్లీ చూసిన తర్వాత బాధ వేసిందిరా ట్రైలర్. ఎందుకు చూసానా, కానీ మూవీ చూస్తే ఎంత బాగా అనిపిస్తుందా? బికాస్ విల్ దిస్ బీ ద నెక్స్ట్ నో వే హోమ్? నథింగ్ కెన్ బీట్ నో వే హోమ్. అంతే అంటావు? అంతే అంటే ది ఓన్లీ థింగ్ దట్ కెన్ బీట్ నో వే హోమ్ ఈజ్ ఇఫ్ ఐరన్ మ్యాన్ కమ్స్ అండ్ ఐరన్ మ్యాన్ ఫ్యాన్ ఆరా నువ్వు? కానీ ఐరన్ మ్యాన్ పోయాడు కదా, ఐరన్ మ్యాన్ వస్తే ఇట్ కెన్ కంపేర్ విత్ నో వే హోమ్. అది స్పైడర్ మ్యాన్ 3. ఎందుకు కంపేర్ చేస్తున్నా అంటే అది స్పైడర్ మ్యాన్ 3, ఇది డెడ్ పూల్ 3. అది మల్టీవర్స్ రిలేటెడ్, ఇది కూడా మల్టీవర్స్ రిలేటెడ్. అండ్ ఇట్ కెన్ కంపేర్ ఇఫ్ వల్వరిన్ ఫ్యామిలీ బి లైక్ హలో గైస్ పోర్టల్ నుంచి వచ్చేస్తారు. అంటే ఇప్పుడు డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ లో చాలా మల్టీవర్సెస్ తిట్టినట్టు చూపిస్తారు కదా. ఒక మల్టీవర్స్ లో డాక్టర్ స్ట్రేంజ్ తక్కువ లైక్ హలో గైస్ కెన్ టేక్ మీ హియర్ అంటాడు. ఓకే, అంటే అవ్వచ్చు. క్లోజింగ్ థాట్స్ అంటే టోటల్ అదే నాకైతే బాధ వేస్తుందిరా, ఎందుకు చూసానా అని. నో వే హోమ్ ట్రైలర్ అయితే నో వే హోమ్ ఎన్ని వచ్చాయో రా బాబు ట్రైలర్లు, ఆ స్పాట్లు, టీవీ స్పాట్లు అని చెప్పి అన్నీ చూసినా మూవీ అసలు వేరే లెవెల్ ఉన్నింది. అంటే ఫుల్ ఎక్స్పెక్టేషన్తో వెళ్ళినా దాన్ని మించి ఉండింది సినిమా. డెడ్ పూల్ 3 అలా ఉంటుందా ఉండదా నాకు తెలియదు. నాకు ఎందుకో చూసిన వెంటనే మనసులో ఒక ప్లేస్లో చిన్న బాధ, అర్రే పోర్టల్ చూస్తే డైరెక్ట్ థియేటర్లోనే చూస్తుంటే బాగుండేది అనిపించింది. బట్ దానికంటే ఎక్కువ ఉంటే ఇఫ్ ఇట్ సర్పాసెస్ ద ట్రైలర్ చాలా మంచి మూవీ అవుతుంది. బట్ ఇఫ్ ఇట్ డజంట్ నాకు బాధేస్తుంది. బట్ కంపేరింగ్ విత్ నో వే హోమ్, ఈవెన్ ఇఫ్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, నో వే హోమ్ ఇస్ క్లాసిక్. ఆప్. ఓకే, బాయ్ గైస్, సీ యూ టుమారో.